మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందునాలు ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా ప్రభా, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంత నీ రెక్కల చాటున కాచి కాపాడి సంరక్షించిన దేవ మరి ఉదయకాల సమయం సజీవ లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైందోడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమె. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, నేడు దినకు ఏర్పాటు చేయని వాక్య భాగము లెంటులోని మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 22వ అధ్యాయము 24 నుంచి 32 వచనాలు ధ్యానం చేసుకుందాము. లెంటులోని మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 22వ అధ్యాయము 24 నుంచి 32 వచనములు ఈ విధంగా రాబడినవి. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడును అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనెను, అన్యజనులలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారము చేయువారు ఉపకారులనబడుదురు. మీరైతే అలా ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, వాక్యము సెలవిస్తున్నట్లు ప్రభు తన శిష్యులను తన పరిచర్యలో అనగా తండ్రి చిత్తాన్ని జరిగించుటలో వారి యొక్క పాత్రను వారు ఏదైతే ప్రభు వెంబడి వారు ప్రయాణం చేసి పరిచర్యలో పాలుభాగస్తులయ్యారో అందుకు గాను తండ్రి అయిన దేవుడు వారికి ఇవ్వబోతున్న స్వాస్యాన్ని బట్టి ఇక్కడ ప్రభు గుర్తు చేస్తున్నారు. అంటే భక్తుడైన లూకా గారు యేసు ప్రభు వారు పరిచర్యలో మరి ఆ పస్కాకు సిద్ధపాటుకు ముందుగా ఏదైతే ప్రభు రాత్రి భోజన సంస్కారాన్ని ఆయన వారితో పంచుకుంటూ ఈ మాటలను తెలియజేశారు. ఎందుకు ఈ మాటలను ఇక్కడ రాయబడిందంటే శిష్యులలో ఒక వివాదం కలిగింది. ఏమని? ఎవరు గొప్పవారు అనేది. ఈ ఆధిపత్యము అధికారం అనేది ఇహమందు మనకు కాదు, దేవుని చేత దేవుని ద్వారా అధికారం పొందిన వారిగా మనం ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి ఇక్కడ లూకా ద్వారా దేవుడు రాయించిన మాటలలో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడనో అనే వివాదం వారిలో పుట్టినప్పుడు ఈ శిష్యుల మధ్య దాన్ని ప్రభువు పరిష్కరిస్తున్నారు. ఏ విధంగా? ఆయన వారితో ఇట్లా నేను శిష్యులతో ప్రభు అంటున్నారు, అన్యజనులలో రాజులు వారి మీద ప్రభుత్వము చేదురు అంటున్నాడు. అంటే ఈ రాజ్యములో ఈ లోకములో అధికారము ఆధిపత్యం అనేది దేవుని యందు దేవుని బిడల యందు వారి యొక్క కార్యాల యందు ప్రవర్తన యందు అది ఏ విధంగా ఉంటుందో చెప్తున్నారు. అంటే ఏలుబడి చెయ్యది అన్యజనాంగము, అంటే దేవుని జనాంగము పరసంబంధముగాను పరలోక సంబంధంగాను ఆత్మీయంగాను ఉంటుంది. ఈ భూ సంబంధమైన అధికారం కాదు మీకు కావాల్సింది అనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేశారు. అందుకని అన్యజనులలో రాజులు వారి మీద ప్రభుత్వము చేదురు, వారి మీద అధికారము చేయువారు ఉపకారులు అనబడుదురు అంటున్నారు. ఈ అధికారము ఈ ఆధిపత్యము ఇదంతా కూడా ఇహ సంబంధమైనది తప్ప పర సంబంధమైనది కాదు అనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేశారు. గుర్తు చేసి శిష్యులతో ప్రత్యేకించి ప్రభు మాట్లాడే మాట ఏంటంటే, మీరైతే అలా ఉండరాదు అంటున్నాడు. అంటే ఈ అధికారం కోసం మీలో ఎవరు గొప్పవారు అనేది వివాదం మరి ప్రధానం కాకూడదని చెప్పి శిష్యులకు ప్రభు చెప్తుంటున్నాడు. మీరైతే అలా ఉండరాదు, మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలన ఉండవాలంటాడు. అయితే మీరు అలా ఉండకూడదు. శిష్యులతో ప్రభు చెప్పేది ఏంటంటే, మీరు ఎలా ఉండాలంటున్నాడు? గొప్పవాడుగా ఉండవాడు ఎలా ఉండడా, చిన్నవాని వలెను అంటాడు. అంటే తగ్గింపు స్వభావం కలిగి అందరికీ సహాయం చేసేవాడిగా, అందరికీ సహకరించేవాడిగా, అందరి యొక్క మన్నలను పొందుకునేవాడిగా ఉండాలి. రెండోది అధిపతి పరిచారకుని వలన ఉండాలంట. ఆ అధిపతి ఎలా ఉండాలా? పరిచర్య చేసేదిగా ఉండాలి. అంటే ఇతరుల యొక్క అవసరతల్లో నీవు సహాయం చేసేవాడిగా ఉండడమే నీకు ఇచ్చే అధికారం. అంతేగాని అధికారం అంటే అందరి మీద అజమాయిషీ కాదు అనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేశారు. గుర్తు చేసి శిష్యులకు ఈ విషయాన్ని చెప్తున్నాడు. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా,
పంక్తిని కూర్చుండేవాడే కదా అంటున్నాడు. అంటే గొప్పవాడంటే ఎవడో ఆ యొక్క భోజనానికి వచ్చిన పంక్తిలో కూర్చున్నవాడే కదా, ఆడికంటే గొప్పవాడు ఎవడు కాదు కదా. అంటే ఎవరైతే ఆయన యొక్క రాజ్యములో పరలోకములో ఆయనతో పాటు ఆ యొక్క ఆహారాన్ని భుజించడానికి ఆయనతో పాటు కూర్చోవడానికి అర్హత కలిగిన వారిగా మీరు ఉండాలి తప్ప ఇహమందు ఆధిపత్యం మీకు కాదనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేశారు. అందుకనే ప్రభు అంటున్నాడు, గొప్పవాడేవాడు భోజన పంక్తిని కూర్చుండేవాడా, పరిచర్య చేయువాడా, పంక్తిని కూర్చుండేవాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను అంటున్నారు. అయితే నేను ఎందుకు వచ్చాను? మీకు పరిచర్య చేయడానికి వచ్చాను. అంటే నేను ఏం చేస్తున్నాను? మీకు పరిచర్య చేస్తున్నాను. మీ మీద అధికారం ఆధిపత్యం కాదు ఇక్కడ. ప్రభు చేసింది ఏంటి? పరిచర్య. తండ్రి చిత్తాన్ని జరిగించి తండ్రి ఉద్దేశాలను వారికి తెలియజేసి మీరు కూడా ఈ విధంగా ఒకరికొకరు పరిచర్య చేసుకోవడం ద్వారా అది మీకు ఆశీర్వాదకరము దీవెనకరం అనే విషయాన్ని ప్రభు అక్కడ ఆ శిష్యులకి ఈ అధికారం కోసం వారు ఏదైతే ఆశ కలిగి ఉంటున్నారో ఆధిపత్యాన్ని కలిగి ఉంటున్నారో దాని గురించి ప్రభు అక్కడ వారితో చెప్తున్నారు. అందుకే అంటాడు, నా శోధనలో నాతో కూడా నిలిచిన వారే అంటున్నాడు. అంటే నా శోధనలో అంటే యేసు ప్రభు వారి యొక్క పరిచర్య ధర్మంలో సేవా ధర్మంలో ఆయనకి ఎదురైన అనేకమైన సమస్యల్లో ఎవరైతే ఆయనతో పాటు ఉండి ఆయన వెంబడించి ఆయన వలె జీవించేవారే అంటారో వారికి ఆ యొక్క అధికారము ఇవ్వబడుతుంది అనే విషయాన్ని ప్రభు చెప్తున్నారు. అందుకనే నా శోధనలో నాతో కూడా నిలిచుండు వారే మీరే అంటున్నారు. కాబట్టి శిష్యులకు ఒక గొప్ప విలువని ఒక ప్రాధాన్యతని దేవుడిచ్చాడు అక్కడ. అంటే ఏంటి ఆ ప్రాధాన్యత, ఏంటి ఆ విలువ అంటే ఆయన అంటాడు కదా, కనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్లుగా అంటున్నాడు. అంటే తండ్రి యొక్క రాజ్యములో పరలోకంలో మీరేమవుతారు? నా రాజ్యములో నా బల్ల యొద్ద అంటారు. అంటే నా రాజ్యంలో నాతో పాటు మీరు ఆ బల్ల యొద్ద ఏమంటారంట? అన్నపానములు పుచ్చుకొని అంటున్నారు. అంటే దేవుని యొక్క ప్రజగా దేవుని జనాంగాన్ని ఏలుబడి చేయడానికి ఒక ఆధిపత్యం కలిగిన శిష్యులుగా మీరు ఉంటారు అనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేస్తున్నాడు. ఏంటంటే నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలీయుల 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకే నేను మీకు రాజ్యమును నియమించి తిని. మిమ్మల్ని ఎందుకు పెట్టుకున్నాను ఇక్కడ మీరు ఆధిపత్యం అధికారం కాదు మీరు కోరుకునేది. ఏంటంట? ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రాలకి ఆ 12 గోత్రాల మీద అధికారము ఆధిపత్యము కలిగిన వారిగా మీరు ఉంటారు కాబట్టి మిమ్మల్ని అక్కడ నేను నియమించుకున్నాను అనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేశారు. అంటే ఇహమందు వారు మేము గొప్పవాళ్ళు అనుకుంటున్న వివాదం ఏదైతే కలిగిందో ఆ వివాదాన్ని ప్రభు అక్కడ పరిష్కరించి మీరు నా రాజ్యములో నాతో తండ్రితో పాటు మీరు ఉంటారు. అక్కడ దేవుని యొక్క కార్యాన్ని తండ్రి యొక్క చిత్తాన్ని మరి ఇశ్రాయేలీయుల 12 గోత్రాల మీద మిమ్మల్ని నేను ఏం చేస్తానంటున్నారు? మీరు తీర్పు తీర్చుటకే నేను మీకు రాజ్యమును నియమించి తిని ఒక తీర్పరులుగా మీరు పెడుతున్నానని దేవుడు అక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుని బిడ్డలైన వారు ఇహమందుండు వాటి కాదు మనసు కాక పరమందుండు ప్రభుతో మనం సదాకాలము జీవించేవారమైనా కాబట్టి ఆయన రాజ్యంలో ఆయనతో మనం జీవించాలంటే మనము ఆయన యొక్క మనస్సును ఆయన యొక్క ఆలోచన కలిగి తగ్గింపు స్వభావం కలిగి ఆధిపత్యం అధికారం కాదు కానీ క్రీస్తు యొక్క ప్రేమలో మనం నిలిచి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన లూకా ద్వారా చెప్తుంటున్నాడు. అందుకని అంటాడు, సీమోను ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమ వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనెను గాని అంటాడు. అంటే సీమోను పేతురు అని చెప్పి పేతురుతో శిష్యులతో చెప్తూ ప్రభు అంటున్నాడు, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమ వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనెను కానీ అంటున్నాడు. ఇప్పుడు సాతాను మిమ్మల్ని పట్టి పీడించడానికి సిద్ధపడుతున్నాడు కానీ ఆయన ఏమంటున్నాడు? నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. ప్రభు అంటున్నాడు, మీకోసం నేను వేడుకుంటున్నాను. అంటే మీకు ఇవ్వబడుతున్న ఆ యొక్క ఆధిపత్యాన్ని అధికారాన్ని మరి ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రాల మీద అధికారం కలిగిన వారుగా మీరు ఉండండి, దానికోసం మీరు ప్రయాసపడండి తప్ప ఇక్కడ ఉండే వాటి మీద మీరు మనసు పెట్టకండి అనే విషయాన్ని ప్రభు శిష్యులు చెప్తా అంటున్నారు. నీ నమ్మిక తప్పిపోకుండానట్లుగా నేను నీ కొరకు వేడుకుంటేని నీ మనస్సు తిరిగి నా తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. ఇప్పుడు ఆ పేతురుతో ప్రభు అంటున్నారు, ముందు నీ మనస్సును స్థిరపరచుకో, ఆ తర్వాత నీ సహోదరుల మనస్సు స్థిరపరచుకో. ఎప్పుడు మన మనస్సులు స్థిరపడతాయో, ఎప్పుడు మన హృదయాలు స్థిరపడతాయో, ఎప్పుడు ప్రభువునందు మన విశ్వాసం కలిగి ఉంటామో, పరలోక సంబంధమైన వాటి యందు మనసు కలిగి ఉంటామో, అప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదించి దీవించునని ఆనాడు లూకా ద్వారా ప్రభు శిష్యులకు చెప్పిన మాట. నేడు ఇదే వాక్యము నేడు సార్వత్రిక సంఘానికి ప్రభు చెప్తున్న మాట. ఇహమందుండి అధికారమును ఆధిపత్యము కాదు మీరు కోరుకునేది,
పరలోకములో దేవుని సింహాసనం మందు ఆయనతో పాటు సదాకాలము జీవించేవారిగా ఉండాలని, మరి ఆ 12 మందికి ఆ ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రాల మీద అధికారాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు కాబట్టి, ఆ అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు కాబట్టి, అట్టి అధికారం కలిగిన ఆయన బిడ్డలుగా మనం ఉండాలని ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమైన ఆయన, నీ అందు మేమును మా యందు నీ మాటలు నిలిచినట్లు నీ బిడ్డలుగా నీ కుటుంబాలుగా నీ కుటుంబాలుగా నీ యందు నిలుచుటకు సహాయం దయచేయండి. మండల కాలంలో అయా ఈ మొదటి పరిశుద్ధ వారములో ప్రభువా, శ్రమల ధ్యానములో, శ్రమకాలపు ధ్యానాల్లో ఉన్న మాకు నీ సహాయము అనుగ్రహిస్తూ అయ్యా ఏ కార్యాలైతే మా మధ్య జరిగించావో, ఎవరినైతే నువ్వు ఏర్పరచుకున్నావో, ఎవరినైతే నీ శిష్యులుగా పిలుచుకున్నావో వారికి ఇచ్చే అధికారం ఆధిపత్యాన్ని నువ్వు గుర్తు చేశావో, ఇహమందు అధికారము కలిగి ఎదమంది ఆధిపత్యం గది కాదు, మిమ్మలను ఇశ్రాయేలీయులు 12 గోత్రాలకి అధిపతులుగా తీర్పర్లుగా మీరు నించుతానని మీరు సెలవిచ్చావు. కాబట్టి అంత గొప్ప రక్షణను నీవు నీ శిష్యులకు ఇచ్చిన్నావు. నేడు నీ వాక్యము చేత, నీ వాక్యం ద్వారా మేము నీ రాజ్యమందు జీవించుటకు గాను పరసంబంధమైన వాటి యందు మనస్సు కలిగి, భూ సంబంధమైన వాటి యందు మనస్సు నిలుపుక, ఆత్మతో సత్యంతో నేను ఆరాధించే వారికి ఉండటకు సహాయం దయచేయండి. నేను పరిచర్లో తోడైండండి, రాకపోకల్లో ప్రయాణాల్లో తోడైండండి. పరిచర్య అంతటిపై నీ కృపణించండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించి మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలను మాకు దయచేయము. మేము అలా ప్రార్థన చేసిన వాళ్ళు మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలతో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనావు తండ్రి, ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమేన్.